कर तूने देश को ढाला है, मेहनत से इस मिट्टी को तूने मजबूत बनाया है तेरे हाथ। ఇప్పుడు మనం ఏఆర్ఆర్ఎఫ్ చిలకలగూడ కార్యాలయంలో ఉన్నాము. ఇవాళ మేడే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడే అందరూ ఒక్కొక్కరు నాయకులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఒక వీడియో కూడా తయారు చేద్దాం. అట్లా ప్రతి రోజు కూడా కొన్ని వీడియోలు, కనీసం ఒక 2-3 వీడియోలు, కొన్ని పోస్టర్లు వాస్తవాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. అంటే మనం ఒక్కటి 10-20 గ్రూపులో మనం కూడా పోస్ట్ చేస్తామంటే అది ఒక 1000 మందికి వెళ్ళే అవకాశం ఉంది. ఇట్లాంటి ప్రచారము చేయాలని, అదేవిధంగా మీరు నోటి మాటతో చేసే ప్రచారం అన్నిటికంటే పెద్దది. ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఇప్పుడు మనకి ఒక వాట్సాప్ గ్రూప్ భారత్ జోడో అభియాన్ తెలంగాణ ఏర్పడడం జరిగింది. దాంట్లో మీరు ఎవరైనా కూడా జాయిన్ కావచ్చు. దానికి చాలా సింపుల్ మెకానిజం ఏంటంటే, ఈ కరపత్రం మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ ని మీరు వాట్సాప్ కెమెరాతో జనరల్లీ వాళ్ళు సృష్టిస్తున్నారంటే, ఈ పాలనలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడు లేనంటే డెవలప్మెంట్ ఇప్పుడు అవుతా ఉంది అనేది ఒక భ్రమ సృష్టిస్తున్నారు. దీంట్లో ఒకటి ఏంటంటే ఫన్నీగా ఉండేది, అందరూ అనుకుంటున్నారు సరే మన పరిస్థితి బాగాలేదు కానీ వాళ్ళందరి పరిస్థితి బాగుంది కదా, బాగుందేమో అని అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు కార్మికుల పరిస్థితి చూస్తే అది అధోగతికి వెళ్తా ఉంది. కార్మికుల కనీస వేతనాలు ఇప్పుడు యాక్చువల్గా మేము భారత్ జోడో అభియాన్ తరఫున పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. దాన్ని జస్ట్ ఫైనల్ చేస్తా ఉంటే 375 రూపాయలు కనీస వేతనము అనేది ఉంటే, అసలు కనీస వేతనమే తక్కువ అనేది మనం అనుకుంటాం. కానీ అది కూడా 10 మంది కూలీలలో 9 మందికి రావట్లేదు, అంటే క్యాజువల్ లేబర్. అదే విధంగా ఉద్యోగులలో కూడా, అంటే శాలరీ తీసుకుంటున్న వాళ్ళల్లో కూడా 50%కి రావట్లేదు, ఈవెన్ కనీస వేతనం. సో ఇవి యాక్చువల్గా అఫీషియల్ స్టాటిస్టిక్స్ మనం చెప్తున్నాయి. సో కార్మికుల పరిస్థితి అట్లా ఉంది. కొన్ని రైతులు బాగున్నారంటే రైతుల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. కొన్ని చిన్న వ్యాపారులు బాగున్నారంటే ఈ జిఎస్టీ డిమానిటైజేషన్, ఈ కోవిడ్ లాక్డౌన్, వీటి తర్వాత అవన్నీ కూడా కుదేలు పడిపోయినాయి. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి ఎట్లా కొట్టినా చాలా పెద్ద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కానీ పైకి మాత్రం సబ్ అచ్చేటిందని చెప్పి అంత బాగానే ఉందని ఒక భ్రమని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మీడియా ద్వారా ఒక హవా క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళు నడుపుకుంటారు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ఈ లోక్సభ 2024 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ టైంలో అందరూ కూడా ఈ పరిస్థితుల్లో స్పందించి తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి గుణపాఠం ఎట్లా చెప్పాలా అనే రకంగా క్లియర్గా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చాలా ప్రాపగాండా జరుగుతూ ఉండొచ్చు, ఇది చేసాం అది చేసామని. కానీ వాస్తవంగా యాక్చువల్గా ఈ 10 ఏళ్లలో సామాన్య ప్రజలకి, మిడిల్ క్లాస్కి కానీ, పేద కుటుంబాలకు కానీ, ఆదివాసీలకు కానీ, దళితులకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ జరిగినది ఏమి లేదు, నష్టమే ఎక్కువ ఉంది. కాబట్టి మా భారత్ జోడో అంటే జస్ట్ ఒక్కసారి అంటే ఇప్పుడు ఈ వాట్సాప్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్లో పైన కెమెరా ఐకాన్ ఉంటుంది. ఆ కెమెరా దాని మీద క్లిక్ చేస్తే, ఇప్పుడు జస్ట్ దీన్ని ఇట్లా స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ గ్రూప్ వచ్చేస్తుంది. జాయిన్ గ్రూప్ అంటే ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. మా రిక్వెస్ట్ ఏంటంటే, సారీ నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, మనం ఏదో ఒక కార్యాచరణలోకి వెళ్ళడం అనేది అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు కానీ, కార్మికులు ఉన్న బ్రాంచెస్లో కూడా ఒక 80 బ్రాంచెస్లో ఈరోజు మేడే ఉత్సవాలు జరుపుకున్నట్టు నాకు రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. 80 ప్రదేశాల్లో మన ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ అనుబంధ సంస్థలు మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ కారణంగా ఇక్కడి నుంచి మనం వాళ్ళకు కూడా మేడే సందేశాన్ని ఇస్తున్నాము. మేడే శుభాకాంక్షలు, విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాము. మీరందరూ ఒక్కసారి చప్పట్లతోని మేడే విప్లవ వందనాలు అందరూ పెన్షనర్స్ కూడా, వర్కింగ్ క్లాస్ కూడా చప్పట్లతో తెలియబడుతుంది. ఇప్పుడు అందరు చెప్పారు 1886లో పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్.
నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో